పోలింగ్ పర్సంటేజ్ పెరిగినప్పుడు ప్రతిపక్షం అధికారంలోకి వస్తుంది. ఆ, అది గతంలో జరిగినటువంటి ఫార్ములాల్ని బేస్ చేసుకుని చెప్తారు. అది సుదీర్ఘకాలం పాటు అట్లా జరిగింది. ఉమ్, 1947 నుంచి దాదాపుగా 90లు, 2099, 95, 99 అట్లాగే జరిగినాయి. ఉమ్, అయితే ఆ తర్వాత కాలంలో సీన్ మారింది. ఉమ్, 2004, 2009, 2018, 2019 ఇట్లా చూసుకున్నప్పుడు అటుదిటు అవుతున్నాయి. అందులో దేశంలోని ఒక్కొక్క రాష్ట్రంలో అక్కడ ఉన్న పరిస్థితులు కూడా మారిపోతూ వచ్చినాయి. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 99లో ఉమ్, పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది, అధికారం మళ్ళీ కంటిన్యూ అయింది చంద్రబాబుకి. ఉమ్, 94తో పోల్చుకుంటే, ఇదే 98లో పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగిన దాంతో పోల్చుకుంటే 99, ఎందుకంటే వెంటనే జరిగాయి 13 నెలలకి. ఉమ్, జరిగినటువంటి సందర్భంలో పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది 98తో కంపేర్ చేస్తే. ఉమ్, 94తో చేయట్లా నేను, అదే 98, 99తో పోల్చుకుంటే వెంటనే జరిగింది జరిగినాయి కాబట్టి పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. కానీ చంద్రబాబు నాయుడు అధికారం కొనసాగించారు. ఉమ్, అలాగే 2004లో పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది, ఉమ్, కానీ చంద్రబాబు అధికారం దిగారు, రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఉమ్, 2004 నుంచి 2009లో పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది, ఉమ్, అధికారంలో కంటిన్యూ అయ్యారు రాజశేఖర రెడ్డి. దానికి కారణం ఏంటంటే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడం అంటారు. అవును, అవును. అది ఇద్దరికి దెబ్బతీస్తుంది కదా. ఒకళ్ళోటే తీసుకుంటాడు ఆయన ఉమ్, కాదు కదా. కాంగ్రెస్ ఓట్లు తీసుకుంటాడు, తెలుగుదేశం ఓట్లు తీసుకుంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ వెస్ట్ ఉండేది అప్పుడు